హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణ సంబంధించిన అప్డేట్ అయితే వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే చాలా ఆలస్యం అవుతుంది. అండ్ ఈ జీవో నెంబర్ 33లో మార్పులు చేసి 150 ఇచ్చారు. అందులో ఒక 4 డిపార్ట్మెంట్స్కి అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు. వాళ్ళకు సంబంధించి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ 5 PM వరకు టైం ఉంది. సో వాళ్ళు ఎలాగో తక్కువగానే ఉంటారు కాబట్టి ఆ డాక్యుమెంట్ తీసుకునే అప్పుడే దాన్నైతే వాళ్ళు మెరిట్ లిస్ట్లో యాడ్ చేసేస్తారు డైరెక్ట్, ఒకవేళ అది ఓకే అయినట్లయితే. సో ఇవాళ 5 PM అయిన తర్వాత ఇంకా లేట్ అవుతుందా మెరిట్ లిస్ట్ అంటే? మరి ఇవాళ నైట్ అయినా రేపైనా ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకా రేపట్లోగా డెఫినెట్గా మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్ అత్యంత ఫాస్ట్గా వస్తాయి. రేపు ఈవినింగా ఎల్లుండా సో మొత్తానికైతే వెబ్ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో ఇవాళ 5 PM దాకా టైం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ ఇవ్వాలా లేకుంటే రేపు డెఫినెట్గా వస్తుంది. సో ఇంకా అప్డేట్ అంటే అది మాత్రమే. అండ్ అదేవిధంగా తెలంగాణలో మరొక కాలేజ్, అంటే ఇది ఫాదర్ కొలంబోని యాక్చువల్గా, ఇది వీళ్ళకి సంబంధించి ఒక కేసు అయింది, FIR అయింది. దానికి సంబంధించి అయితే అక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. అంటే ఈ సంవత్సరం అది కౌన్సిలింగ్లో అయితే ఉండదు అని చెప్పి సీట్లు అయితే తీసేశారు. వాళ్ళు దీనిపై కోర్టుకు వెళ్ళారు. సో కేసు నమోదైనంత మాత్రాన కఠిన చర్యలు తీసుకోవద్దు, సీట్లను ఆ విధంగా భర్తీ చేయకుండా ఉండకూడదని కోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళకైతే గైడెన్స్ ఇచ్చారు NMCకి. సో NMC వాళ్ళకైతే గైడెన్స్ ఇచ్చారు. సో మొత్తం మీద ఇందులో 150 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ 50 రిటర్న్ వచ్చాయన్నారు. కాకపోతే ఇప్పుడు 150కి 150 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీన్ని బట్టి చూసినట్లయితే 150 సీట్స్ అన్న కూడా మనకు ఒక 75 అయితే కేటగిరీ ఏకి వస్తాయి. అట్లీస్ట్ 35 వరకైనా ఓపెన్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి ఈ విధంగా రావడం. అండ్ ఆల్రెడీ ESIలో అండ్ కొడంగల్లో ఒక కాలేజ్ వచ్చింది 50, ESIలో ఒక 25 పెరిగాయి. అండ్ లోకల్ రూల్స్లో తెలంగాణ స్టూడెంట్స్కే పాజిటివ్గా రావడం, దీన్ని అన్నిటిని బట్టి చూస్తే కట్ ఆఫ్ అయితే ఎలా ఉంటుందనేది మెరిట్ లిస్ట్ రాగానే నేను ఒక వీడియో చేస్తాను. ఇవాళ నైట్ వస్తే వచ్చిన వెంటనే ఒక 30 మినిట్స్లో, ఆ తర్వాత రేపు వచ్చినా కూడా వీడియో అయితే వస్తుంది. అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వీడియో వస్తుంది. అందులో నేనైతే కట్ ఆఫ్స్ మీకు చెప్తాను.